పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినట్టయితే ఖచ్చితంగా సినిమా చూపిస్తానని చెప్పేసి అంటున్నారు. సినిమా చూపించడం అంటే ఏంటి అసలు, మీరేమను? అది అధికారంలో వస్తున్నారు, అది కళ, వైసీపీకి కళ. అది నువ్వు ప్రజలకి కానీ నీకు నమ్ముకున్న క్యాడర్ కూడా నువ్వేం చేయలేవు అబ్బా. నువ్వు సినిమా ఏం చూపిస్తావు? జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4న వెన్నుపోటు దినోత్సవంగా ప్రజలతో కలిసి చేస్తాను అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? సర్లేండి, వాళ్ళు వెన్నుపోటు దినోత్సవం వాళ్ళనుకుంటారు, మేము గెలిచామని సంబరాలు చేసుకునే దినోత్సవం మేము అనుకుంటాం. అంటే వెన్నుపోటు దినోత్సవం ఆయన అంటున్నారు, కానీ మాకు మహోత్సవంగా చూసుకుంటామండి మేము ఆంధ్ర ప్రజలు. ఎందుకంటే ఈ ఎలక్షన్ జరిగి సంవత్సరం జరిగింది, అసుర సంహారం జరిగిందని మేము అనుకుంటాం. మీరు ఉద్యమాలు చేయండి, ప్రజలే మరలా మీకు తగిన గుణపాఠం చెప్తారని. జూన్ 4న వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెన్నుపోటు దినోత్సవంగా ప్రజలతో కలిపి చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు పొడిచినటువంటి ఎన్నుపోటు ప్రజలకి ఇప్పటికీ గుర్తుండబట్టే ఆ రోజు మీకు 11 సీట్లకే పరిమితం చేసినటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఎక్కడ మైండ్లోనే. మరలా మొదటికొచ్చి ఏదైతే మీరు వెన్నుపోటు దినంగా భావించి ఆ రోజు ప్రజల మధ్యలోకి వెళ్ళి మేము ఉద్యమం చేస్తామని చెప్తా ఉన్నారో, మీరు ఉద్యమాలు చేయండి, ప్రజలే మరలా మీకు తగిన గుణపాఠం చెప్తారని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. రాష్ట్రాన్ని లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు ఊపులు ముంచి మీరు బయట రావడం జరిగింది. లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు ఊపులు ముంచి అనేకమైనటువంటి స్కాముల రూపంలోనే కోట్లాది రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయలు సంపాదన. అటు మైనింగ్ మాఫియా అయితేనేమి, మద్యం మాఫియా అయితేనేమి, ఇసుక మాఫియా అయితేనేమి, వనరుల దోపిడీ అయితేనేమి, ఎర్రచందనం అయితేనేమి, అనేకమైనటువంటి స్కాముల్లో మన వైసీపీ ఎవరైతే ఎంపీలు ఉన్నారో ప్రధాన సూత్రధారులు, పాత్రధారులు. మీరు ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకి చేసినటువంటి అన్యాయం ఇంత అంత కాదు. మీరు వెన్నుపోటు పొడిచే దినంగా భావించిన అని చేస్తామని అన్నప్పుడు కూడా ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరని విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. రెండవది, మీరు వచ్చినటువంటి 5 సంవత్సరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఉన్నప్పుడు ఒకటే గుర్తుంచుకోవాలి. 1 సంక్షేమము, 2 పరిపాలన. సంక్షేమం అన్నది గాలికి వదిలేసి, పరిపాలన అన్నది గాలికి వదిలేసి మీరు ప్రవర్తించినటువంటి తీరు. అమరావతి విషయంలోనే రాష్ట్రానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వారు ఏ రకంగా అయితే రాష్ట్రాన్ని విభజించి పాలించారో మీరు అదే పద్ధతి కూర్చోనంత కుర్చీ లేదు. అమరావతి రూపకల్పన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు చేస్తున్నప్పుడు మీరు చేసినటువంటి విధానం, ఆ రోజు రైతుల మీద కక్ష కట్టి అమరావతి అక్కడ కాదు ఇక్కడ 3 రాజధానులు చేస్తానని 3 ముక్కలాట ఆడారు తప్ప మీరు చేసింది లేదు, ఒరిగింది లేదు, జరిగింది లేదు. కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయలేదు. మౌలిక వసతుల రూపకల్పనలో పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారు. సంక్షేమ అభివృద్ధి విషయంలోనూ పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారు. మీకు మరలా వెన్నుపోటు దినం పాటిస్తాను, ఇంకా ఆ దినం పాటిస్తాను, ఈ దినం పాటిస్తాను అనేది ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు యాక్సెప్ట్ చేయరని నేను చెప్తా ఉన్నాను. మంచిని ఆదరించండి, చెడును మీరు ప్రతిపక్షవాదం మీకు ఎలాగ లేదు కాబట్టి, మీ ఎమ్మెల్యేలు ఎలాగే అసెంబ్లీకి రారు కాబట్టి కనీసం ప్రజల్లో తిరిగినా చెడు ఏదైనా ఉంటే చెప్పండి, తప్పేం లేదు ప్రజాస్వామ్యంలో. కానీ అమరావతి సరివేగంతో పరుగులు పెడుతున్న విషయాన్ని ఒకసారి మీరు చూడాలా. అలాగే పోలవరం ప్రాజెక్టు, అసెంబ్లీలో మీ ఇరిగేషన్ మినిస్టర్ అబ్బాకులు చెబ్బాకులు ఒక మంత్రి ఉండి ఆ యొక్క అతని హోదా మర్చిపోయి ఇష్టాసారంగా తిట్లు తిట్టి ఎమ్మెల్యేలని చూడలేదు, ఎంపీల్ని చూడలేదు, ఎవరిని చూడకుండా ఆనాటి ఉన్న ప్రతిపక్షవాదాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు చూడకుండా తిట్టి నేను అంత అన్నాడు ఎంత అన్నాడో గంగరాజు మొంతమావిడి పండు అన్నాడో గంగరాజు హస్కన్నాడు బుస్కన్నాడో గంగరాజు నన్నేట ముంచేశాడు అనేది మీ పార్టీకి 100% వర్తిస్తుంది. అటు అమరావతి రూపకల్పనలో ఫెయిల్యూర్ అయ్యారు, ఇటు ఇరిగేషన్లోని ఫెయిల్యూర్ అయ్యారు, ఏదో పోలవరం ప్రాజెక్టులోని ఫెయిల్యూర్ అయ్యారు, మౌలిక వసతుల రూపకల్పనలో ఫెయిల్యూర్ అయ్యారు, సంక్షేమంలో ఫెయిల్యూర్ అయ్యారు, అభివృద్ధిలో ఫెయిల్యూర్ అయ్యారు. మరలా మేము ఏదో దినం పాటిస్తామంటే చక్కగా కూటమి ప్రభుత్వం పైనుంచి మోదీ గారు సహకారాలతోని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ విజన్తోని చక్కగా ఒక్కొక్కటి ఏ రకంగా చేసుకుని వెళ్తుంటామో చూడండి. మీరు ఇన్ని అవ్వాకులు చెవ్వాకులు మాట్లాడినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞులు.
మరలా కూటమి ప్రభుత్వానికే పట్టం కడతారు తప్ప నేను చంపేస్తాను నరికేస్తాను అంటే మాత్రం అవదని మీ ద్వారా నేను జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచినట్టయితే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, రెడ్ బుక్ అయినా పర్లేదు, ఏ బుక్ అయినా పర్లేదు, రాసి పెట్టుకోండి, సినిమా చూపిస్తాను, ప్రతి ఒక్క కార్యకర్తపై చేసినటువంటి నాయకులపై చేసినటువంటి కేసులు పెట్టిన ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎలా చూస్తారు మీరు? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆ జరగని పని గెలిచారు అనుకోండి, మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి మౌలిక వసతుల రూపకల్పనకి రాష్ట్ర అభివృద్ధికి మీరు శ్రమ పడాలి తప్ప నేను సినిమా చూపేస్తాను, చంపేస్తాను, పొడిచేస్తాను, చూసేస్తాను, కత్తులతో నరికేస్తాను, మీ బాబాయ్ నరికేస్తాను, ఇవన్నీ ఇది కాకుండా కేసులు పెట్టేస్తాను, జైల్లో తోసేస్తాను. అయ్యా మీరు ఒకటే గుర్తుంచుకోండి, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష అనేది ఉంటుందండి, కాదంటం లేదు. మీ పరిపాలనలో మీరు గుర్తుంచుకోండి, ఎమ్మెల్యేలను చూడలేదు, ఎంపీలను చూడలేదు, ప్రతిపక్ష నాయకుని మీరు దూషించిన అసెంబ్లీలోనే ఇటువంటి తిట్లు, ఫ్యామిలీ మీద ఎటువంటి తిట్లు, ముఖ్యమంత్రి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి మీద ఎటువంటి తిట్లు, ఎమ్మెల్యేల మీద కానీ ఎంపీల మీద కానీ మీ నోరు వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మీ మంత్రులు, ఆనాటి ఉన్న మంత్రుల పేర్లు అయితే చెప్పను, అందరికీ శిక్ష భగవంతుడు విధిస్తాడు. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇష్టాసార పరిపాలన అంటే నోటుకొచ్చినట్టు మాట్లాడడం కాదు, ఏదైతే ప్రజాపాలన రంజింపజేస్తారో సంక్షోభంలో కూడా సంక్షేమ దిశగా తీసుకెళ్తున్నట్టు కూటమి ప్రభుత్వానికి రానున్నటువంటి రోజుల్లో కూడా పట్టం కడతాను, మీరు రాసి పెట్టుకోండి. ఇప్పటికైనా మీరు మారాలే, మీకు ప్రతిపక్షవాదాన్ని కోల్పోయారు. ఆ రోజు అదే అసెంబ్లీలో ఉన్నప్పుడు 4 సీట్లు కానీ నీటి సైడ్ లాగేసుకుంటే మీకు ప్రతిపక్షవాదా కూడా ఉండదు అని చెప్పారు. అయ్యా 4 సీట్లు లాగేసుకుంటే ప్రతిపక్షవాదా కాదండి, మీకు అందుకే ప్రజలు డబల్ డిజిట్ 11 11 20 కూడా లేదు 11 మీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విజ్ఞులు. ఇప్పటికైనా చంపేస్తాము, పొడిచేస్తాము, రాసి పెట్టుకోండి, సినిమా చూపేస్తాం మావంటే సినిమాలో ఒక డైరెక్టర్ని పెట్టుకొని చక్కగా మీకు డబ్బులు నిర్మాతను పెట్టుకొని ఆ రకంగా ముఖ్యమంత్రిగా ప్రజాప్రతినిధులుగా అవన్నీ యాక్ట్ చేసుకుని సినిమా ఏదైనా చూపెడితే సినిమా తీసి మీరు చూపెట్టుకోండి తప్ప నిత్య జీవితంలోని ప్రజా జీవితంలో సాగమని మీ ద్వారా నేను హెచ్చరిస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4న వెన్నుపోటు దినోత్సవంగా ప్రజలతో కలిసి చేస్తాను అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? సర్లేండి, వాళ్ళు వెన్నుపోటు దినోత్సవం వాళ్ళు అనుకుంటారు, మేము గెలిచామని సంబరాలు చేసుకునే దినోత్సవం మేము అనుకుంటాం. ఎందుకంటే ఏదో నరకాసుర వధ అయ్యి దీపావళి వచ్చింది ఏదో అంటారు కదా, అలా మేము దీపావళి అని మేము అనుకుంటాం. తప్పే ఉందండి, ఎవరు మనస్తత్వం వాళ్ళది, ఎవరైనా ఎలాగైనా అనుకోవచ్చు. అతను వెన్నుపోటు దినోత్సవం అతను అనుకుంటాడు, మేము నీతి నిజాయితీ ధర్మం గెలిచిందని మేము అనుకుంటాం. ఇంకా అంతకుమించి ఇంకెంతలో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకేమైనా అన్నాడు అంటే ఇంకేదేదో అంటున్నాడు, అతను నరికేస్తాం, చంపేస్తాం, మేము అందరి అంతు చూస్తాం, తేల్చేస్తాం అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికే తెలాలి. ఒక విషయం అండి, ఇప్పుడు లోకేష్ గారు చెప్పారు, ఏమని చెప్పారు, మేము అందరి తప్పులు రాస్తున్నాం రెడ్ బుక్ లో, రాసిన తర్వాత వాళ్ళు చేసిన ప్రతి దాని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళు అంతు చూస్తాం అన్నారు. అదే అంతు చూడడం అంటే ఏముందండి, వాళ్ళు నిజంగా తప్పు చేశారు అనుకోండి దాన్ని జైలు వేస్తారు, కానీ ఇతను అంతు చూస్తాం అనట్లేదే. అంటే ఎవరిని వదిలిపెట్టేదే లేదు, పేరు రాసి పెట్టుకోండి, వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసి సినిమా చూపిస్తామని చెప్పేసి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు సినిమా అంటే ఏంటి? అసలు ఆయన చెప్పే మాటల్లోని మీకు ఏం అర్థమైంది? సార్ సినిమా చూపించడం అంటే ఏంటండి? సినిమాలు చూపించడానికి ఏమైనా ఏంటి ఫ్యాక్షనిస్ట్ చేస్తారా ఏంటి? రాజకీయం అంటే రాజకీయమే చేయాలి సార్, అంతేగాని సినిమా చూపిస్తామంటే మన సార్ ఒకటి నిజంగా అతను సినిమా చూపిస్తారో నరికేస్తారో చంపేస్తారో తర్వాత విషయం. ప్రతి ఒక్కరు కూడా చేసిన ప్రతి దానికి ఆధారాలు అంటూ ఉంటాయి కదా, పక్క ఆధారాలను చూపించమనండి, ఆధారాలు చూపించి దేన్నైనా చేయమనండి. ఇప్పుడు కూడా అతను చేయొచ్చు సార్, ప్రతిపక్షంలో ఉన్నా సరే అతను కూడా ఒక ఎమ్మెల్యే, అతను కూడా నిజమే. మొన్న జవాన్ గారు చనిపోయారు, మురళీ నాయక్ గారు, అతను అందరూ మంచాల మీద కూర్చుని అతను ఒక్కడే కింద కూర్చున్నాడు, మేము ఎంతో సంతోషించాం. అతను చేసే మంచిని మేము హర్షిస్తున్నాం కదా. అతను వెళ్ళాడు 50 లక్షలు ప్రకటించాడు, 10 లక్షలు ప్రకటించాడు, గవర్నమెంట్ కూడా ఇస్తుంది డబ్బులు అని చెప్పాడు, గవర్నమెంట్ ఇచ్చిన ఇవ్వని ఇతను నేను 10 లక్షలు ఇస్తానని చెప్పాడు, మేము దానికి సంతోషిస్తున్నాం కదా సార్. ఎలాంటివి చేయమనండి సార్. ఇప్పుడు ఏదైనా చేస్తే డైరెక్ట్ లోకేష్ వెళ్ళి అరెస్ట్ చేయట్లేదే, పోలీసులు పంపిస్తున్నాడు, నువ్వు చేసిన ఎంక్వైరీ చేస్తున్నాడు, ఆ ఎంక్వైరీ ప్రకారం వీళ్ళు తీసుకెళ్లి జైల్లో వేస్తున్నారు. జైల్లో అయితే మరి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్, ఇప్పుడు దొంగకి ఏ ట్రీట్మెంట్ చేయాలి ఆ ట్రీట్మెంట్ చేస్తారు, కానీ దొంగలు దొరలా చూడరు కదా, దాన్ని నువ్వు వర్షించాలి. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారిని తీసుకెళ్లారు, అతను బాగోలేదని చెప్పినా కూడా అతను ఎంతో హింసలు పెట్టారు, మీలాగా అయితే చేయట్లేదు కదా అతను. మీరు చేసిన దానికే అతను చేస్తున్నాడు. తర్వాత ఇప్పుడు నరికేస్తాం చంపేస్తాం, అది ఏంటి సార్ నరికేయడం చంపేయడం నాకు అర్థమవుతుంది. ఇది ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు చేస్తారా ఏంటి? ఎమ్మెల్యేలా చేయాలి, సినిమాలో చూపిస్తారు సార్ నరికేస్తాం చంపేస్తాం, కానీ నిజంగా అతను వెన్నుపోటు దినం ఏంటి సార్ నాకు అర్థమవుతుంది. ఇదేమైనా బాబాయ్ అచ్చికేసా వెన్నుపోటు దినం అన్నానికి? ఓట్లు వేసి గెలిస్తే మీరు వెన్నుపోటు పొడిచారంటే మరి 150 ఓట్లు వచ్చినప్పుడు మీరు ఎంతమంది వెన్నుపోట్లు పొడిచారు అంటే మీరు రిగ్గింగ్ చేశారనాలా, లేదా అధికారులు భయపెట్టారనాలా, లేదా ఏకంగా ఈవీఎం ట్యాంపరింగ్ చేశారనాలా, ఏకంగా బాక్స్లే మార్చారని ఎన్నో రూమర్లు వచ్చారు. లేదు జగన్ గారు ఒక ఛాన్స్ అడిగారు, ప్రజలు ఇచ్చారు అనుకున్నాం. మీరు గెలిచినప్పుడు పక్కగా ప్రజలు ఇచ్చారు నిర్ణయాన్ని, ప్రజల నిర్ణయాన్ని మేము హర్షించినప్పుడు మీరు కూడా ఇప్పుడు ప్రజలు ఇచ్చిన నిర్ణయాన్ని మీరు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? మీరు గెలిస్తే వెన్నుపోటు కాదు, మేము గెలిస్తే వెన్నుపోట, ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఆల్రెడీ రాజకీయంలో ఎంతో అనుభవం ఉన్న వాళ్ళందరికన్నా జగన్ గారు చేసిన కొన్ని నిర్ణయాలు చాలా గ్రేట్. ఇప్పటికి మేము చేసినప్పుడు ఇప్పుడు మాకు చిన్న పని కావాలన్నా సచివాలయంకి వెళ్తున్నాం, ఎవరు పెట్టారు సార్ సచివాలయాలు? జగన్ గారు పెట్టారు, మేము కాదన్నావా? ఇప్పుడు అట్లా తీసి మళ్ళలేదు కదా.
కదా. ఇప్పుడు ప్రభుత్వంలో మాకు పని అవ్వకపోతే మీ ఏ వల్లైనా ఒక ఓటర్గా మాట్లాడాలంటే ఎవరికైనా మేము ఓటేస్తాం సార్. ఎందుకంటే మాకు మంచి చేసినోడు కావాలి. నువ్వు నరికేస్తాను చంపేస్తాను అన్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు. మీరు బుక్ రాయండి, తప్పే ఉంది. మీరున్న యంలో మీరు చేస్తారు, మేమున్న యంలో మేము చేస్తామని అంటున్నారు కాబట్టి తప్పులు చేయని ప్రతి ఒక్కరిని శిక్షించాల్సిందే. మీరు తప్పులేంటో బయటికి పెట్టండి, ప్రజలే శిక్షిస్తారు. ప్రజలే చెప్తారు సార్ ఇతను చేసిన తప్పే, మళ్ళీసారి 170 మీరు కొట్టండి. మీరు ఇప్పుడు మంచి చేయండి, కానీ శిక్షిస్తామంటాం నరికేస్తామంటాం మాత్రం ఇది పద్ధతి మాటలు కాదు. ఎందుకంటే మేము ఉన్నాం సార్, సాధారణ ప్రజలమే, మేము అన్నీ తప్పులేదు నమ్మేస్తాం సరికేస్తాం, మా సార్కి చెప్తాం, మా ఎమ్మెల్యేలకు చెప్తాం, మా ఎంపీలకు చెప్తామని. కానీ మీరు అలా అనకూడదు. ఎందుకంటే ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, మినిస్టర్లు అంటే ఒక బాధ్యత గల పదవి. మీరే అలాంటి మాటలు నేర్పితే మేము ఇంకేం నేర్చుకుంటాం? మీరు మర్యాదగా ఉండడం నేర్పితే మా ఎమ్మెల్యే గౌరవమైనాడు, మేము గౌరవంగా ఉంటాం. మా ఎమ్మెల్యే రౌడీని మేము రౌడీగా తయారవుతాం, కార్యకర్తలు రౌడీగా తయారు చేస్తున్నారు. అందుకే మీ పార్టీ పెక్కెళ్ళిపోయిందని మేము అనుకుంటున్నాం. 151 11కి దిగిపోవడం కారణం ఏంటండి? మీరు చంపేస్తాం నరికేస్తాం ఏంటి? ఒక ఎమ్మెల్యేవి ఏ రేంజ్లో మాట్లాడాలి ఆ రేంజ్లో ఇవ్వండి కౌంటర్లు. జూన్ 4న వెన్నుపోటు దినోత్సవంగా ప్రజలతో కలిపి జరుపుతామని చెప్పి అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే వెన్నుపోటు దినోత్సవం ఆయన అంటున్నారు కానీ మాకు మహోత్సవంగా చూసుకుంటామండి మేము ఆంధ్ర ప్రజలు. ఎందుకంటే ఈ ఎలక్షన్ జరిగి ఒక సంవత్సరం జరిగింది, అసుర సంహారం జరిగిందని మేము అనుకుంటాం. అసుర సంహారం అంటే మామూలు అసుర సంహారం కాదండి. 151 మంది సీట్లు వచ్చిన తర్వాత ఆయన ఈ ప్రజలకు ఏం చేశారంటే, ఇప్పుడు ఆయన 11 సీట్లు వచ్చిన కారణం ఆయన తెలుసుకోవాలి. ఆయన తెలుసుకుంటే ఇప్పటికీ మారకపోతే ఆ తర్వాత 11 కాదు 1 వచ్చిన కూడా ఆయన ఒకటి మిగిలిపోతాడు. ఇంకా పద్ధతిగా ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మర్యాదపూర్వకంగా రాజకీయంగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి. అసెంబ్లీకి వచ్చి మాట్లాడట్లేదు. మాట్లాడకుండా ఆయన ప్రెస్ మీట్ లో ఆయన దగ్గర ప్రెస్ మీట్ లో ప్రెస్ మీట్ కి ఆయన చెప్తున్నాడు కానీ ప్రెస్ సమాధానం చెప్పట్లేదు. మళ్ళీ ఆయన ప్రెస్ ఇప్పుడు ఆయన చెప్పడం సరిపోతుంది. ప్రెస్ చెప్పిన క్వశ్చన్లకి సమాధానం చెప్పడు ఆయన. అంటే ఆయన స్క్రిప్ట్ రాసుకుంటాడు, ఆ స్క్రిప్ట్ చెప్పేస్తాడు బయటికి, స్క్రిప్ట్ బయటకి చెప్పేస్తాడు. కానీ ప్రెస్ ఎందుకు అడగరు? ప్రెస్ అలాంటి క్వశ్చన్లు ఎగిరా వేస్తారు. ఇప్పుడు ఇలా ప్రెస్ పెట్టమన్నాడు, ఆయన సమాధానం చెప్పగలడు. ఆయన మాలా కూడా మాట్లాడలేడు మనకు డౌట్. ఒక సంవత్సరం జరిగింది కూటమి వచ్చి, ఆ కూటమిలో ఉన్న తప్పులు ఎలా ఉన్నాయని ఆయన జనాలకు చూపించమనండి. ఆ వెన్నుపోటు దినోత్సవం యాక్చువల్గా ఆయనకి అర్థం అవ్వాలి. వాళ్ళు బాబాయ్ హత్య అయింది, ఆయనకి అధికారం ఉన్నప్పటి నుంచి జరుగుతుంది. దానికోసం ఆయన తెలుసా? వాళ్ళ సిస్టర్ ఎన్ని కోర్టులు తిరుగుతున్నారు, తెలంగాణ కోర్టుకి వెళ్ళారు, ఢిల్లీకి వెళ్తున్నారు. ఇప్పటికే కనీసం దానికోసం మాట్లాడారా? ఆయన అధికారం ఉన్నప్పుడే చేయలేదు, ఇప్పుడు అధికారం లేదు. ఆయన అధికారం ఉన్నప్పుడు చేయాలి. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ హత్య కోసం ఆయన కష్టపడాలి. ఆయన కామప్ చేసేస్తుంటే ఇప్పుడు జనాలకి నమ్మకం ఆయన మీద ఎలా ఉంటది? ఆయన ఇప్పుడు జనాలకి నమ్మకం లేకే 151 11 దించారు. ఇప్పుడు ఈ రకంగా ఇదే వర్షంలో ఆయన మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఉన్నదన్నది మర్చిపోయారు. చాలా మంది టీవీకి పరిమితం అయ్యాడు అంతే. ఎమ్మెల్యే టీవీకి కావాల్సిన ఎమ్మెల్యే తప్ప జనాలకు సంబంధించిన ఎమ్మెల్యే కాదు ఆయన. ముందు ఆయన అన్నారు వీకెండ్ పొలిటీషియన్ అని పవన్ కళ్యాణ్ గారిని అన్నారు. ఇప్పుడు ఈయన మంత్లీ పొలిటీషియన్ అయి ఉంటాడు. ఇప్పుడు ఆయన మంత్లీగా ఇయర్లీ పొలిటీషియన్ అంటే సంవత్సరం గుర్తొచ్చాం కదా. ఇప్పుడు సంవత్సరం అయింది, సంవత్సరం గుర్తొచ్చాం కాబట్టి ఇయర్లీ పొలిటీషియన్ అనుకోవాలి మేమైతే. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినట్టయితే మేము ప్రతి ఒక్కరికి రాసి పెట్టుకోండి, మీకు ఎవరెవరిని వైఎస్ఆర్సీపీ ఉండేటువంటి కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కావచ్చు, ప్రతి ఒక్కరిని ఎలాగైతే అరెస్టులు చేసి ఇబ్బంది పెట్టారో రెడ్ బుక్ లో కాదు ఏ బుక్ లో అయినా రాసి పెట్టుకోండి, ఎవరిని వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసి అంటున్నారు. సినిమా చూపిస్తానా అని అంటున్నారు. అసలు సినిమా చూపించడం అంటే ఏంటంటారు మీరు? ఆయన అధికారంలోకి మళ్ళీ వస్తాననుకుంటున్నారా? అది అధికారంలో వస్తున్నారు, అది కళ. ఇంకా వైసీపీకి కళ అది. ఇప్పుడు ఈ రకంగా మాట్లాడితే అది కలగానే ఉండిపోద్ది ఆయనకి. అది 151 నుంచి ఇప్పుడు 175 అన్నారు. అప్పుడు 175 జనాలు ఎంత ఇచ్చారు? 11 2 అంకెలు 2 కొవ్వొత్తులు ఇచ్చారు. అవి కరిగిపోతున్నాయి. ఇప్పుడు అవి కరిగిపోయి ఒకటి ఉంటుందా లేకపోతే అది కూడా ఉంటుందో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4న వెన్నుపోటు దినోత్సవంగా ప్రజలతో కలిసి చేస్తాను అని చెప్పి అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? అయ్యా, పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్ రెడ్డి గారు, మీకు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు 11ని మీ చేతిలో పెట్టి మీకు ఇంట్లో కూర్చోపెట్టి మీ పరిస్థితి అంత దారుణంగా తెచ్చినా ఇంకా సిగ్గులేదండి. ఎందుకంటే నీకు నమ్ముకొని 5 సంవత్సరాలు బట్టి నీకు గొడ్డు చాకరీ చేసిన ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, మంత్రులు గాని, లాస్ట్ కి జెండా పట్టుకుని తిరిగిన క్యాడర్ గాని, మొత్తం ప్రజలందరిని గాని ఒక బానిసల్లాగా చూసి ఒక హీనంగా యథారాజా తథా ప్రజ అన్నట్టు నువ్వు చేసిన కరప్షన్ వల్ల కోట్ల లక్షల కోట్లు దాచుకొని నువ్వు లండన్లో గిండల్లో దాచిపెట్టిన డబ్బంతా నీ సొత్తు నీ దీనికోసం చేసుకొని ఏదో కుక్క బిస్కెట్ లాగా కొన్ని కోట్లు మీ తాలూకా మంత్రుల దగ్గర, ఎమ్మెల్యేల దగ్గర, నీకు ఎవడైతే భజన కొట్టుకుని తిరిగాడో వాళ్ళందరికి కూడా వేసి వాళ్ళ జీవితాలన్నీ సంకనాకించింది నువ్వు.
ఫస్ట్ నువ్వు ఎవరికో కాపాడేస్తావు, ఏదో చేసేస్తావు, లేకపోతే మా అందరి క్యాడర్కి అన్యాయం చేసేస్తున్నారు, ఏదైనా జరుగుతుంది వీళ్ళందరూ పోలీస్ స్టేషన్లో వేసేస్తున్నారు, వీళ్ళందరికి జైల్లో పెట్టేస్తున్నారు. నువ్వు చేసిన నిర్వాహకం తమ్ముడు, అది నువ్వు చేసావు జగన్ రెడ్డి. నువ్వు చేసిన పాపానికి, నువ్వు చేసిన అన్యాయాలకి, నువ్వు చేసి మొత్తం ఏవైతే లిక్కర్ స్కామ్ లో దాదాపు 30,000 కోట్ల రూపాయలు సంపాదించావో, ఇసుక మాఫియాలో సంపాదించావో, ఏవేవి మొత్తం దొరికిన రోడ్లు కానీ, భూములు కానీ, ఆస్తులు కానీ, గవర్నమెంట్ భూములు కానీ అన్ని కూడా కబ్జాలు చేసి మొత్తం ప్రతి దాని మీద డబ్బు సంపాదించావు. మొత్తం ఈ పథకాల రూపంలో ప్రతి పథకంలో కూడా ఎంత స్కామ్ చేసి ఎన్ని లక్షల కోట్లు నువ్వు దాచుకున్నావో, ఈ డబ్బంతా ప్రతి ఒక్కరు నీ తాలూకు మొత్తం క్యాడర్ మొత్తం ఇన్వాల్వ్ చేసింది నువ్వు. మీ ప్రభుత్వ హయాంలో ఎన్ని దోపిడీలు, ఎన్ని రకాలుగా కబ్జాలు చేశారో, ఎన్ని రకాలుగా లిక్కర్ స్కామ్ లో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జైల్లోకి వెళ్తున్నారు. మీ అందరూ సుందరాంగులు అని చెప్పావు కదా, అందగాలు అన్నావు కదా, ఈ వంశీ గాని, ఈ కొడాల నానికి గాని, అంబటి రాంబాబు గాని, వీళ్ళందరికి అందగాలు అన్నావు కదా. ఫస్ట్ అందగాడివి నువ్వేనన్నా, ఫస్ట్ అందగాడివి నువ్వే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 11 సీట్లు ఇవ్వడమే ఎక్కువ, అసలు నీకు ఒక్కడికి కూడా గెలిపించకూడదు, అంత దారుణంగా నీకు ఓడించాలి. కానీ 11 సీట్లనే ఇచ్చారు. 11 సీట్లతో ఒకరోజు అసెంబ్లీకి వచ్చి ఒకటైనా సమస్య మీద మాట్లాడావా? ఒకటి రావు. ఏంటంటే ఏదైనా ఎక్కడ నుంచి చనిపోయారు అంటే వెళ్ళిపోతావు, వెనకాల ఒక జనాలను ఎగేసుకుని వెళ్ళిపోయి జై జగన్ జై జగన్ అంటావు. ఆ చనిపోయిన దగ్గరే నవ్వుతావు, ఆ చనిపోయిన దగ్గరే మీ వాళ్ళు అంటారు, వర్ధంతి ఏటంటారు, పిచ్చుకోతలకు వస్తారు, సీఎం సీఎం అని అరుస్తారు. ఆ రకమైన క్యాడర్ని పెట్టుకుని నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినట్టయితే సినిమా చూపిస్తానని చెప్పి అంటున్నారు. అంటే ఏంటి అసలు సినిమా అంటే ఏంటి, అసలు దీన్ని ఎలా చూడాలంటారు? జగన్ పులివెందల్లోనే ఆడి సినిమా చూపించలేకపోతున్నాడు, పులివెందల్లోనే వాళ్ళ ప్రజలకు ఏం చేయలేకపోతున్నాడు. వెళ్ళి బెంగళూరు ప్యాలెస్ లో కూర్చున్నాడు. పులివెందల డెవలప్మెంట్ ఎప్పుడైనా చూసాడు ఆయన? ఈయన ఎవరికి సినిమా చూపిస్తాడు? ఈయన సినిమా అన్నది ఏంటన్నది త్వరలో ఈ 1 year లో సినిమా అన్నది ఏంటో ఖచ్చితంగా కనబడుతుంది. సినిమా చూపించడానికి ఇక్కడ ఆసామాసి ప్రభుత్వం అయితే కాదు, ఇది ఖచ్చితంగా కూటమి చాలా బలంగా 164 సీట్లతో చాలా బలంగా ఉన్నది. నువ్వు ప్రజలకి గాని నీకు నమ్ముకున్న క్యాడర్ కూడా నువ్వేం చేయలేవు అబ్బా. నువ్వు సినిమా ఏం చూపిస్తావు? నీ 11 పెట్టుకుంటా, నువ్వు 11 మంది కూడా నువ్వు ఏదైనా దీని దగ్గరికి వెళ్తా 11 మంది ఎమ్మెల్యే కూడా నీ వెనకాల కనబడట్లేదు. కనబడిందల్లా అంబటి ఓడిపోయిన ఎమ్మెల్యేలు 2-3 ఉన్నారు కదా, వాళ్ళు నీకు కనబడుతున్నారు. అంటే చచ్చిపోయిన దగ్గర సీఎం సీఎం అని అరుస్తారు. ఏం మనుషులు రా బాబు, అసలు సైకో మొత్తం మీ బ్యాచ్లో ఉన్నట్టున్నారు అందరూ. జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4న వెన్నుపోటు దినంగా చేస్తాను, ప్రజలందరితో కలిసి చేసుకుంటాం అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? దీనికి ఎన్నిపోటు దినం చేయడానికి ఆయన తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చినప్పుడు ఆవేళ నువ్వు ఎన్నిపోటు దినం కదా ఆవేళ. ఇవాళ ఎన్నిపోటు దినం నువ్వు తల్లికి చెల్లికి న్యాయం చేయడం ఎన్నిపోటుదారుడు నువ్వు. ఇవాళ ప్రజలు ఏం నమ్మరు నాయన జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇలాంటి ఎన్నిపోటు దినాలు ఇంకో దినాలు చేస్తే దాన్ని ఎవరు ప్రజలు హర్షించరు. నీలాగా ఎన్నిపోటు దినాలు ఇంకో దినాలు చేస్తానంటే నీకు అసలు దినం చేసి పెడతారు జనాలు. గుర్తిట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు మీ ద్వారా తెలియజేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినట్టయితే ఖచ్చితంగా సినిమా చూపిస్తానని చెప్పేసి అంటున్నారు. సినిమా చూపించడం అంటే ఏంటి అసలు, మీరు ఏమనుకుంటున్నారు? నీకు ఇప్పుడు త్వరలో సినిమా స్టార్ట్ అవుతుంది. నువ్వు సినిమా చూపిస్తాను కాదు, నీకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీ నాయకులు సినిమా ఆల్రెడీ చూస్తున్నారు 70mm స్కోప్ లో. నీకు ఇప్పుడు రాబోయే రోజుల్లో సినిమా నీకు ఎలా చూపిస్తానది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దాన్ని ఎలాగా దాన్ని చేయాలనేది ప్రజలు ప్లస్ పార్టీలు అన్ని కలిపి నీకు అసలు సినిమా 70mm స్కోప్ లో చూపిస్తారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.